నెంబర్ 5 వామన అవతారం. సతయుగంలో ప్రహ్లాదుడి మనవడు బలిచక్రవర్తి అసురులకు రాజుగా ఉండేవాడు. తను స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. దేవతలందరూ ఈ సమస్యకి పరిష్కారం కోసం విష్ణు భగవానుడి దగ్గరకు వెళ్లారు. విష్ణు భగవానుడు అదితి మాతకి జన్మించి మీకు స్వర్గాన్ని తిరిగి ఇప్పిస్తానని దేవతలకి మాట ఇచ్చాడు. కాసేపటికి విష్ణు భగవానుడు వామనావతారంలో భూమి మీద అడుగుపెట్టాడు. ఒకసారి బలిచక్రవర్తి ఒక మహాయజ్ఞాన్ని చేస్తున్నాడు. వామనుడు బలిచక్రవర్తి యజ్ఞశాలలోకి వెళ్లి బలి నుంచి 3 అడుగుల స్థలాన్ని దానంగా అడిగాడు. బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు విష్ణు భగవానుడి లీల గురించి తెలుసుకున్నాడు. వెంటనే దానం ఇవ్వకుండా ఆపేశాడు. కాని బలిచక్రవర్తి ఏమాత్రం ఆలోచించకుండా వామనుడికి 3 అడుగుల స్థలాన్ని దానంగా ఇస్తానని మాట ఇచ్చాడు. వెంటనే విష్ణు భగవానుడు తన విశాల రూపంలోకి వచ్చి ఒక కాలు భూమి మీద ఉంచాడు. రెండో కాలుని స్వర్గలోకం మీద పెట్టాడు. కానీ 3వ అడుగుని పెట్టడానికి ఏ స్థానం మిగల్లేదు. అప్పుడు